హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఇంతకుముందు మనకు 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదండి, అందులో వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయో ఓవరాల్గా చూద్దామండి. ఇది జస్ట్ బ్రీఫ్ అనాలిసిస్ అండి. మన ఎస్ఏ ఇంగ్లీష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి జస్ట్ ఒక ఓవరాల్ పిక్చర్ రావడానికి, ఓవరాల్ ఐడియా రావడానికి నేను చేసినటువంటి ఒక బ్రీఫ్ వీడియో అండి. డీటెయిల్డ్ వీడియో అయితే మాత్రం కాదు. ఈ వీడియోలో మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి మాత్రమే నేను మెన్షన్ చేయడం జరిగిందండి. జస్ట్ బ్రీఫ్గా మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఏ డిస్ట్రిక్ట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మాత్రమే నేను మెన్షన్ చేయడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ కడప తీసుకుంటే 81 ఉన్నాయండి. అలానే శ్రీకాకుళం తీసుకుంటే 65 ఎన్నో ఉన్నట్టున్నాయి. సో ఇలా మనకు ఓవరాల్గా ఒక్కొక్క డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో బీసీకి ఎన్ని ఉన్నాయి, ఓసీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఉన్నాయో నేను మెన్షన్ చేయడం జరిగిందండి. అలానే ఉమెన్కి వచ్చేసి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. సో అది కూడా ఇందులో నేను డిస్కస్ చేయలేదండి. జస్ట్ ఓవరాల్గా వేకెన్సీస్ మీద మాత్రమే నేను ఫోకస్ చేశాను. సో ఉమెన్కి అనేది హారిజాంటల్ రిజర్వేషన్ ఉందండి. దీని మీద కావాలంటే యూ కెన్ వాచ్ సమ్ అదర్ వీడియోస్. అలానే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రము వేకెన్సీస్ అనేవి ఇందులో మెన్షన్ చేయలేదండి డిఎస్సి వెబ్సైట్లో. సో కాబట్టి నేను కూడా ఈ వీడియోలో నేను పిహెచ్సి క్యాండిడేట్స్కి వేకెన్సీస్ మెన్షన్ చేయలేదండి. యూ హ్యావ్ టు నోటీస్ దిస్. సో మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ఎ బ్రీఫ్ అనాలిసిస్ ఆఫ్ ద వేకెన్సీస్ అండి. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా వేకెన్సీస్ కావాలి, మాకు హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది తెలియాలంటే మీరు వెబ్సైట్కి వెళ్ళేసి అఫీషియల్గా ఈచ్ డిస్ట్రిక్ట్ యొక్క వేకెన్సీస్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు కొద్దిసేపు వర్కౌట్ చేస్తే విల్ కమ్ టు నో అండి. ఇవి అండి ఓవరాల్గా మనకుండే వేకెన్సీస్ అండి. ఫస్ట్ శ్రీకాకుళంలో 65 ఉన్నాయండి, విజయనగరంలో 23 ఉన్నాయండి, విశాఖపట్నంలో 55, ఈస్ట్ గోదావరిలో 95, వెస్ట్ గోదావరిలో 84, కృష్ణాలో 93, గుంటూరులో 68, ప్రకాశంలో 95, నెల్లూరులో 83, చిత్తూరులో 104, కడపలో 81, అనంతపూర్లో 103, కర్నూలులో 81 ఉన్నాయండి. ఇందులో మనం చూసుకుంటే మోరార్లెస్ హైయెస్ట్ ఎక్కడున్నాయంటే చిత్తూరు అండ్ అనంతపూర్లో హైయెస్ట్ ఉన్నాయండి జాబ్స్. నెక్స్ట్ లోయెస్ట్ జాబ్స్ ఎక్కడున్నాయంటే విజయనగరంలో ఉన్నాయండి. తర్వాత సెకండ్ లోయెస్ట్ వచ్చేసి మనకు విశాఖపట్నంలో ఉన్నాయండి. అండ్ థర్డ్ లోయెస్ట్ వచ్చేసి శ్రీకాకుళంలో ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకు మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నీ చూసుకుంటే మంచి పోస్టులు అండి. యాక్చువల్గా ఇంగ్లీష్ వాళ్ళకు ఈసారి ఎప్పుడు లేనట్టు విధంగా మనకు కొంచెం మంచి నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఇది శ్రీకాకుళంలో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. ఇవి 65 ఉన్నాయండి. ఇందులో నాన్ లోకల్లో 12 వస్తాయి. తర్వాత వచ్చేసి లోకల్లో 53 వస్తాయండి. మళ్ళీ మనకు లోకల్లో వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 20 ఉన్నాయి. మిగతా వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్లో ఎన్ని ఉన్నాయో ఒకసారి చూస్తే అర్థమవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ లోకల్లో 12 ఉన్నాయండి. అందులో ఓపెన్ కేటగిరీలో 6 ఉన్నాయండి. ఇంకా బీసీఏలో ఒకటి ఉంది, బీసీడీలో ఒకటి ఉంది, ఎస్సీ గ్రేడ్ 2లో 1, ఎస్సీ గ్రేడ్ 3లో 1, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 ఉన్నాయండి నాన్ లోకల్లో. ఇవి ఓవరాల్గా మనకు శ్రీకాకుళంలో ఉండేటువంటి 65 పోస్ట్. ఇది విజయనగరంలో ఉండేటువంటి వేకెన్సీ లిస్ట్ అండి. ఇందులో లోకల్లో వచ్చేసి 20 ఉన్నాయి మనకు, నాన్ లోకల్లో వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయండి. చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ లోకల్లో ఓపెన్లో వచ్చేసి 9 ఉన్నాయండి. మొత్తం డిఫరెంట్ కేటగిరీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం అన్నీ ఇచ్చానండి. ఒకసారి చూడండి మొత్తం. ఇవి వచ్చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వేకెన్సీస్ మొత్తం వచ్చేసి 55 ఉన్నాయండి. ఇందులో లోకల్ వచ్చేసి 45 ఉన్నాయి. అలానే నాన్ లోకల్ వచ్చేసి 10 ఉన్నాయండి. సో ఒకసారి మొత్తం లిస్ట్ అంతా చూడండి ఒకసారి. ఇవి వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. మొత్తం 95 ఉన్నాయి ఎస్ఏ ఇంగ్లీష్ వేకెన్సీస్. ఇందులో వచ్చేసి లోకల్లో మనకు 77 ఉన్నాయి, నాన్ లోకల్లో 18 ఉన్నాయండి. మళ్ళీ లోకల్లో 30 మనకు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి, నాన్ లోకల్ వచ్చేసి 9 వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలు ఉన్నాయండి. ఇంకా డిఫరెంట్ కమ్యూనిటీస్ క్యాస్ట్లలో ఏ విధంగా మనకు వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇది నెక్స్ట్ అండి వెస్ట్ గోదావరిలో ఉండేటువంటి వేకెన్సీస్. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వేకెన్సీస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 84 ఉన్నాయండి. ఇందులో లోకల్లో వచ్చేసి మనకు 69 ఉన్నాయి, నాన్ లోకల్లో వచ్చేసి 15 ఉన్నాయండి. మళ్ళీ ఓపెన్లో వచ్చేసి మనకు 29 ఉన్నాయండి లోకల్లో. మళ్ళీ నాన్ లోకల్లో వచ్చేసి 6 ఉన్నాయండి. మొత్తం ఒకసారి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మీరు చూస్తే మొత్తం డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుందండి.
ఇది నెక్స్ట్ అండి, కృష్ణా డిస్టిక్లో మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వేకెన్సీస్ మొత్తం 93 ఉన్నాయండి. ఇందులో లోకల్లో వచ్చేసి 76 ఉన్నాయి, నాన్ లోకల్లో వచ్చేసి 17 ఉన్నాయండి. మళ్ళీ మనకు లోకల్లో 32 ఉన్నాయండి ఓపెన్ కేటగిరీలో, అలానే నాన్ లోకల్లో వచ్చేసి 8 ఉన్నాయండి. మొత్తం ఒకసారి లిస్ట్ అంతా కూడా ఉందండి ఇక్కడ, ఎవరికెన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూస్తే మీకు మొత్తం ఎవరికెన్ని ఉన్నాయో అర్థమవుతుందండి. ఇది నెక్స్ట్ గుంటూరులో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి, మొత్తం 68 ఉన్నాయి. ఇందులో వచ్చేసి లోకల్లో మనకు 55 ఉన్నాయి, అలానే నాన్ లోకల్లో వచ్చేసి 13 ఉన్నాయండి. మళ్ళీ మనకు లోకల్లో 22 ఓపెన్ కేటగిరీలు ఉన్నాయండి, నాన్ లోకల్లో 5 ఉన్నాయండి ఓపెన్ కేటగిరీలో. సో ఇంకా ఏ క్యాస్ట్లకు ఎన్ని జాబ్స్ ఉన్నాయో మొత్తం అంతా డీటెయిల్డ్గా లిస్ట్ ఉందండి, మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి. ప్రకాశం డిస్టిక్లో చూస్తే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వేకెన్సీస్ 95 ఉన్నాయండి. ఇందులో లోకల్లో వచ్చేసి 77 ఉన్నాయి, నాన్ లోకల్లో వచ్చేసి 18 ఉన్నాయండి. మళ్ళీ లోకల్లో వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలో 31 ఉన్నాయండి, నాన్ లోకల్లో వచ్చేసి 7 ఉన్నాయండి. ఇంకా మనకు బీసీలో ఎన్ని ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, ఎస్టీలో ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్ని లిస్ట్ ఉందండి. ఒకసారి చూస్తే మీకు ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అర్థమవుతుందండి. ఇది నెక్స్ట్ అండి, మనకు నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వేకెన్సీస్ మొత్తం 83 ఉన్నాయండి. ఇందులో లోకల్లో వచ్చేసి మనకు 67 ఉన్నాయి, నాన్ లోకల్లో వచ్చేసి 16 ఉన్నాయండి. మళ్ళీ లోకల్లో మనకు ఓపెన్ కేటగిరీలో 25 ఉన్నాయి, అలానే నాన్ లోకల్లో వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 6 ఉన్నాయండి. ఇవి ఇంకా డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఏమేమి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మొత్తం అంతా డీటెయిల్డ్గా ఉందండి. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయో. ఇది చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళది. మొత్తం 104 జాబ్స్ ఉన్నాయండి. ఇందులో లోకల్కి వచ్చేసి 84 జాబ్స్ ఉన్నాయి, అలానే నాన్ లోకల్కి వచ్చేసి 20 ఉన్నాయండి. మళ్ళీ లోకల్లో వచ్చేసి మనకు 33 ఉన్నాయండి ఓపెన్ కేటగిరీలో, నాన్ లోకల్లో వచ్చేసి 9 ఉన్నాయండి. ఇంకా డిఫరెంట్ ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, బీసీకి ఎన్ని ఉన్నాయి, ఓసీకి ఎన్ని ఉన్నాయి, మిగతావన్నీ లిస్ట్ అంతా ఉందండి ఇక్కడ. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. ఇది కడప డిస్టిక్ సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అండి. మొత్తం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి 81 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో లోకల్ వాళ్ళకి వచ్చేసి 66 ఉన్నాయండి, అలానే నాన్ లోకల్ వాళ్ళకి వచ్చేసి 15 ఉన్నాయండి. మళ్ళీ లోకల్లో మనకు 26 వచ్చేసి ఓపెన్లో ఉన్నాయండి, నాన్ లోకల్లో వచ్చేసి 5 వచ్చేసి మనకు ఓపెన్లో ఉన్నాయండి. ఇంకా మనకు బీసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, మొత్తం అంతా లిస్ట్ అంతా డీటెయిల్గా ఇవ్వడం జరిగిందండి. సో మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. ఇది నెక్స్ట్ అండి, అనంతపూర్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వేకెన్సీస్. ఇక్కడ లోకల్లో వచ్చేసి మనకు 84 ఉన్నాయండి, నాన్ లోకల్లో వచ్చేసి 19 ఉన్నాయి. టోటల్గా మనము కలుపుకుంటే కన్నా 103 పోస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇందులో మళ్ళీ మనకు లోకల్లో వచ్చేసి 33 ఉన్నాయండి ఓపెన్ కేటగిరీలో, అలానే నాన్ లోకల్లో వచ్చేసి 9 ఉన్నాయండి. అలానే బీసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయో డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. ఇది ఫైనల్గా మనకు లాస్ట్ డిస్ట్రిక్ట్ అండి, ఇది కర్నూలుకి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి మొత్తం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వేకెన్సీస్ 81 ఉన్నాయండి. ఇందులో లోకల్లో మనకు 66 ఉన్నాయి, అలానే నాన్ లోకల్లో 15 ఉన్నాయండి. మళ్ళీ మనకు లోకల్లో 25 వచ్చేసి ఓపెన్ కేటగిరీలు ఉన్నాయండి, నాన్ లోకల్లో వచ్చేసి మనకు 8 ఉన్నాయండి. ఇంకా బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి. మొత్తం అన్నీ ఇక్కడ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇంకా డిఎస్సి మీద ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని ఉందండి, కానీ టైం దొరకడం లేదు. డెఫినెట్గా ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. అలానే ఇంకా డైలీ ఒక వీడియో కానీ, లేదంటే వన్స్ ఇన్ ఎవ్రీ 2 days కానీ అలా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఏమన్నా అప్డేట్స్ వస్తాయేమో అప్పుడప్పుడు మీకు టైం దొరికినప్పుడు చూస్తూ ఉండండి. వెరిఫికేషన్ అప్పుడు మనకేమేమి సర్టిఫికెట్స్ కావాలి, వాట్ ఆల్ సర్టిఫికెట్స్ వీ నీడ్, అండ్ అలానే
కట్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. అప్పుడప్పుడు వీలైతే చెక్ చేస్తుండండి.